హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది. ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ వ్యవస్థలకు, సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది? రాజ్ నారాయణ్ సింగ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసా, చందసాని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసా, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసా, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసా? ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని తీర్పు చెప్పింది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే చందసాని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసులో ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.